శంకరుడు మనం అనుకున్న పని జరగాలంటే ఇక్కడ నమస్కారం చేసుకుంటే బాగుంటుంది. దిగు. మీకు దండం ముందు హారతి ఇవ్వండి, పూజ కానీ. బండిగాడేంద్రా పూరి మస్తు ఉంది, అది తీసుకొచ్చిండు. కావాలనుకున్న పక్కనే ఉంటాడు, ఇంత మంచిగా వేసుకొచ్చిన కావాలి. ఆయన రాజేశా పైన పట్ట కింద పొట్ట ఏమున్నది బాబు అని చెప్పు. అయ్యా వాడు రోజు మాతోనే తిరుగుతాడు, మాకు తెలియకుండా ఇంత మంచి అమ్మాయిని తీసుకొచ్చిండయ్యా. నడు మనం వెళ్తా నడు, అక్కడికి పోయి వాడు ఏం చేస్తారో ఊరందరికి మనం చెప్పాలి. ఇక్కడనే ఉంటే మనకు ఏం లేదు, నడు పరిగెత్తు. ఊరంతా చెప్పాలి, మనం అందరికి చెప్పుకుంటా పోవాలి. ఆకులే లేవు, అవే కాకుడు ఏమో పైసలు పింఛన్ వచ్చినట్టున్నది. ఏ దర్జ బుక్తున్నాక ఆకుల మనమై ఆకులు రాకుండా అయిండు వచ్చిన కానీ వాయమ్మో 10 రూపాయలకు 2 ఆకులు ఇచ్చిపోతున్నాడు ఆయన. 2 ఎట్లుంది మన ఇల్లు? గుంజుకుంది తల్లి గుంజుకుంది కాదే, మంచుకుంది. ఓ కుమరి, నీకు తెలుసా ఈ బండ మీద నీ భాగవతం ఊర్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏమన్నా ఉన్నదా నీకు అర్థం ఉందా? పదులు గడకోపం మీద మాట్లాడతావు. వాడు ఓ పోనీ లేవట్టుకొచ్చిండు. బంగాడంట కోరిని లేపుకొని వచ్చిందంటనే. నిన్ను లేపుకోపోవాలా? ఏమో మన ఎందుకు లేపుకోపోతాడు ఆడు? నిన్ను లేపుకుపోయేది నేను లేపుకోమని చెప్తా. పిల్లలు లేపుకొని వస్తారు నాకు చెప్పరా. ఇంతసేపు ఆయన పోయి నన్ను కావాలో పెట్టినావేంది ఇక్కడ? భలే ఉన్నవే, అందరి లోపల నూకేసి నూకేస్తావు, మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటవే. ఊరుకురా చూసినా వచ్చాక ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన పసి ఊరుడు, ఆయనకి ఏం తెలియదు. ఆయనకు తెలియదు, నీకు తెలియదు. ఆయనకు తెలియదు, నీకు తెలియదు. రాజేశా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి మనకు నేర్పుతుంది. ఆమె తెలియనట్టు ఏం తెలియనట్టు. లచ్చక్క లోపల ఏం చేస్తుంటారు అంటవే? లోపల ఏం చేస్తుంటారు అంటవే? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నన్నెందుకు లేకపోతే ఏమొచ్చింది నీకు? పసిపిల్లలాగా చేస్తావు. నన్నెందుకు లేపుకపోతాడు ఆడు? లేపుకపోతాడు. దీన్ని లేపుకొని పోదురా ముసలిదాన్ని. ముసలిదాన్ని ముసలిదాన్ని కుసుమ కూడా సోర పిల్ల అవుతున్నది. ఏమో పంతులు, నువ్వైతే గంట బాగానే ఊపుతున్నావు కానీ లోపల అడు గంట ఊపుతున్నావు లేదు. మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఏం చేస్తున్నదే ఇంతసేపు? మంచి పిల్లగా బన్యాయా మీ నాయన వచ్చిండు, రారా బయటికి. మా వాడు లోపల ఎంతసేపు నాకు ఇంకా బయటికి వస్తలేడు. ఏం చేస్తున్నాడేమో. నువ్వు చెయ్యవు మోడు చేస్తా ఓరబావు, నువ్వు చెయ్యవు మోడు చేస్తా ఓరబావు. ఏడుకోతవయ్యా, నేనైతే రానమ్మా. నాకు పని ఉన్నది, ఆడ పని ఉన్నది నాకేంది. అయ్యా కాదయ్యా, గుళ్ళకెళ్ళి గంట తీసుకొని నాకు వైబ్రేషన్ ఆ పని చూస్తే వైబ్రేషన్ అవుతుంది.
మంచి సరగుంట పంతులు ఊళ్ళో ఓం నమ శివ అనుకుంటే గంట ఈడు దాకా తీసుకొని వస్తారా ఊళ్ళో మంది ఇప్పుకుంటారా ఇంకేంది ఇక్కడ ఏమున్నది ఇక్కడ ఏం చేస్తాం నాడు వెళ్దా అయ్యో నయమయ్యా నేను రానంటే రాను వచ్చాక నేను ఈయన కూర్చుంటా ఆ పిల్ల యా ఊరికి వెళ్తే లేపుకొచ్చిండు ఎట్లా లేపుకొచ్చిండు పెళ్లి చేసుకున్నాడా చేసుకోలేడా అన్ని సరించుకుంటా నేను అందరికి చెప్తా ఊళ్ళో అందరికి. అవును నీకు ఒక్కదానికే పేరు రావాలి నేను కూడా ఇక్కడనే ఉంటాను నేను కూడా అందరికి చెప్పాల్సిందే నువ్వు ఎంతసేపు ఉంటే నేను అంతసేపే ఉంటా. ఏమయ్యా గుళ్ళకెళ్ళి గంట ఎత్తుకొచ్చి ఈడు ఉంటే ఊకుంటారా భక్తులు పోని అడుగు ఆయనకి ఇచ్చిన నాకెందుకు సొమ్ము ఈడేమైతే నేను కూడా చూస్తా. నువ్వెందుకో నేనెందుకోవాలి నేను ఇక్కడనే ఉంటా సరిపోయారు ఇద్దరు. గుడికాడికి ఎంత మంది భక్తులు అని ఇడికే తొలుకొచ్చుకుంటాం మేము అయ్యా లచ్చక్క నువ్వు కూడా బావే పసివిల ముచ్చట నీకెందుకు అమ్మ పోతే కాదు. మరి పో లోపల పోయి కూర్చోపో. లచ్చక్క ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అంటవా? ఓ కొమరక్క ఏమైంది ఇంతమంది రేడా? మమతమ్మ టైంకి వచ్చినవే అడిగాడు ఒక్కరి లేపుకొని వచ్చి ఇంట్లో దొర్రి గొల్లెం పెట్టుకున్నాడే వెళ్తాడు బయటికి. నీకు ఇప్పుడే తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు. దానికి కడుపు అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాకే తెలుసు. అదే అది పర్సల వద్ద పిల్లలంట ఇద్దరు వీళ్ళ తల్లి అది. అవును ఇద్దరు పిల్లల తల్లిని తెలుపుకొని వచ్చిండు. ఎవరి పిల్లలు లేపుకొచ్చిండే మధ్య పిల్లలు వచ్చింది రోగము. వెళ్తలేరమ్మా బయటికి తిరుగు నువ్వన్న విలు బన్నీ. ఓ బన్నీ మీ ఆయన వచ్చి నీకెరా నువ్వు బయటికి వెళ్ళు. ఏమో విసుకుతున్నావు పండు విసుకుతున్నా ఏమో లొల్లైతుందాను నువ్వు బయట విసుకుతున్నావు ఇక బన్నయ్యా. అంటే ఇక నువ్వు బయట చింతపండు విసికి అది పచ్చి పులుసు పెట్టి నీ మొగని కోతుగా విందే అమ్మా. ఓ పిల్లగా నా కూడా కాదు బయటికి వెళ్ళాలి ఇయ్యాల. అరే బన్నీ బయటికి రారా బయటికి రా అమ్మా. నడువులకి ఇటువంటి జరిగితే మంచిగా ఉంటుందా మమతావా? ఏం మంచిగా ఉంటదమ్మా? ఇంతకు ముందే మొన్న లేపుకొని రాలే. అవునమ్మా అందరు అది కూడా నీకు తెలుస్తాను లచ్చక్క. నీకు తెలియదా ఎవడే ఇంట్లో జరుగుతున్నాడు ఎవడు ఏడుకొస్తున్నాడు ఎవడు ఏం పని చేస్తున్నాడు అన్ని తెలుసు. ఇచ్చుల కచకాయలు అన్ని తెలుసు. నీ దవడకోయలే దగ్గర పడ్డాయి. చెవులు మాత్రం కళ్ళు మాత్రం కరెక్ట్ అయ్యి నీకు. మొన్న వెళ్ళకపోయినోడు పిల్లాడు నా దగ్గరికి ముహూర్తానికి వచ్చిందమ్మా. అర్ధరాత్రి 11:30కి వచ్చి పూజారి ముహూర్తం పెట్టవాలంటే దేనికి నాకు అర్థం కాలేదు. అప్పుడే అయిపోయింది వెళ్ళిపోయింది అక్కడ దయ్యా నేను పెట్టా అని చెప్పి పంపించే. నువ్వు పెట్టను అనుకుంటే ఆయనే పెట్టుకోవచ్చు ఆ రాత్రి ఆయన పెట్టుకోడా పోయి ముహూర్తం పెట్టుకొని ఉంటాడు పెళ్లి చేసుకొని ఉంటాడు. ఈ ఊళ్ళో బన్నిగాడు పిల్లలు లేపుకొచ్చిండని ముచ్చట నాకు అంటేనే పడ్డది. ఫస్ట్ నేనే చూసిన నాకే పేరు రావాలి. ఊళ్ళో ఎవరు అడిగినా నా పేరు చెప్పరు. కొమరక్కనే చూసిన లేదు నేను చూసినా నా దగ్గరకు వచ్చిన నా గుళ్ళోకి వచ్చిన నేను ఆరా తెచ్చిన ఫస్ట్ వెనక వీనికి చెప్పిన మేము వచ్చిన మీరు వెనక వచ్చారు. నువ్వు ఆడదా నేను చూసిన కొమరక్కనే చూసిన నీకు తెలుసు అన్ని తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు నోరు పెద్దగా పంతులు మాకు అపార్చన అయినప్పటి నుంచి ఇద్దరు పిల్లలు పుట్టినప్పటి నుంచి తెలుసు నాకు. మీరు ఇవాళ లేపుకొచ్చిందే చూసిరు. లేపుకొచ్చిందే ఇప్పుడు అవును కడిపోయిందంట అయిందంట ఆయన పంతులు బాగా వచ్చిందంట చిన్నప్పటి నుంచి చదువుతుందంట. పెద్దల ఊరికనే చెప్పలేదురా లోకులు కాకులని. ఆ కాకులని ఏడున్నాయి అనుకున్నావు? ఇగో ఇన్నే ఉన్నాయి చూడు ఇవే చూడు ఆ కాకులు. అయ్యా రాంబాబు బాగుండవా తమ్ముడా? ఊరు మా ఊళ్ళో ఒక పెద్ద ముచ్చట జరిగింది అయ్యా. లేడు
అవునాడు బండిగాడు ఒక పోరి లేపుకొని వచ్చిండు. వచ్చి వాళ్ళ ఇంట్లో పోయిండు. గొల్లెం పెట్టుకున్నారు, బయటికి వెళ్తలేరయ్యా. ఎంతసేపు గంట సేపు ఆయన మీనే కూర్చున్నాము. అవును నేనే చూసా అమ్మ బాబాయ్ నేను చూసినా మీరేడ చూసిరా అయ్యా? ఫస్ట్ నేను చూసిన రాంబాబు సారు చూసినా బాగుండదు, తెల్లగా ఉండదు, బాగానే ఉండదు, తెల్లగా పారం కూడా ఉన్నట్టే ఉన్నది పిల్ల అయితే. బాగుండదు, బాగుండదు. ఎంతకి తెగించారా అయ్యా పిల్ల ఎన్నటి నుంచి తలుపుకున్నాడు ఆడు. అది అరేబియన్ గుర్రముడు అట్టున్నది, ఎప్పటి నుంచి తలుపుకున్నాడో. 2 పిల్లలు అయినరంట, ఓ పిల్లకి ఆభాసం చేసిండ్రంట, మెడల పుస్తకం కూడా లేరంట. అయ్యా ఏం పిల్లగాడు. వాళ్ళిద్దరిని మీరు చూసింది కరెక్టేనా? అరే అవునయ్యా, లేపుకొచ్చిండు. ఏమైందయ్యా? రోగల బండ తెచ్చిన తమ్మి. ఏం చూసి మీరు లోపల? అదే పిల్లగాడు లోపల తీసుకొని పోయింది. చూసిన గొల్లెం పెట్టుకున్న, తెరుస్తలేరు, గంట చేపాయ. అవునా నువ్వు కూడా అట్లా చూసావు? ఏంది అమ్మా, నువ్వు కూడా చూసినావా? నేను కూడా చూసినా. ఎట్లుంది పిల్ల? ఆ? పిల్ల ఎట్లుంది? తెల్లగా ఉన్నది, మల్లెపూలాట, తెల్లగా ఉన్నది, మల్లెపూలాట. నువ్వు చూసినావా? చూసిన మంచిగా ఉంది పిల్ల. కుమ్రక్క ఆమె ఎవరు అనుకుంటున్నావు? ఎవరు ఆమె? మేము బ్రహ్మాండ అనే ఒక సినిమా తీసినామే. ఆ. ఆ సినిమా ప్రమోషన్ కోసము పంజాబ్ నుంచి పిలిపించిన. పంజాబ్ నుంచి వినిపించినావా? ఎవరు ఆమె? ఆమె పేరు కనిక. ఆ. మన బన్నీ లోపల ఆ బన్నీ హీరో. పనిగాడు హీరోనా? ఏ ఊరి నుంచి తెచ్చినావు? పంజాబ్ నుంచి తీసుకొచ్చి ఆ బాల ఈ బ్రహ్మాండ పెట్టినావు. బ్రహ్మాండలో ఈమె హీరోయిన్. ఈ లోపట్టున్న పోరి హీరోయిన్, మన బన్నిగాడు హీరో, నువ్వు డైరెక్టర్. వాళ్ళందరు నీకు ఇట్లా చేయి అట్లా అని చేపించాడు ఆయన. అవును. ఆ సినిమా రిలీజ్ కుండది. ఆ ప్రమోషన్ కోసమే ఆ పిల్లను పంజాబ్ నుంచి పిలిపించినాం. మరి పిలిపించిన వాళ్ళు ఇక్కడ ఆకిట్లో కూర్చో పెట్టాలి కానీ లోపలికి పోయి తలిపేందుకు? ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది, ఫ్రెష్ గా పో అని చెప్పేసి పంపించిన. మీ బ్రహ్మాండ మూవీ 100 సంవత్సరాలు 100 ఏళ్ళు 100 సార్లు ప్రతి మనిషి చూస్తాడు. తప్పకుండా సినిమా హిట్ అయితే నాకు అర్థమవుతుంది. మీరు బండలు ఆబెట్టిండ్రు, రోకల బండి ఉన్నదని తెలుసు. మాకు రాచారం టైం బాగా అర్థమవుతుంది. మేము గుళ్ళో పోతున్నాం, మీ గోతనామాలు పంపిస్తే రోజు పూజ చేస్తాను. తప్పకుండా సినిమా హిట్ అయితే నేను గ్యారంటీ. కోరక్క ఏమంటావు? సినిమా రోకల బండ తోటి కొట్టకుట్టి అన్ని హిట్ అయితే పంతులు. బ్రహ్మాండ సినిమా మీద 1కి 10 సార్లు శివయ్యకి చెప్పి గంటూపి అర్చనలు, ఆ యాగాలు యోగాలు ఏమేమి ఉంటాయి అన్ని చెయ్యి. రాంబాబు గారు శతమానం బావదు, నేను 100 ఏళ్ళ చల్లగుండు. కెమెరామెన్ నువ్వు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరు బాగుండాలి. సినిమా హిట్ అయితే మేము వదిలేస్తామండి. మహాదేవ. మీ బ్రహ్మాండ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఒక గొల్లోనికి చెప్తున్నా, నా గొర్రెల సాక్షికి చెప్తున్నా, మా మల్లన్న సాక్షికి చెప్తున్నా, బ్రహ్మాండ సినిమా మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఆడుతుంది. నేను తీసుకున్న స్టోరీ కొమరల్లి మల్లన్న మీద, ఒగ్గు కళాకారుల మీద, యాదవుల మీద, గొల్లల మీద తీసుకున్నా నేను. అన్నా మల్లన్న దేవుడు మీద తీసినావంటే ఆ సినిమా కోట్లు నీకు సంపాదించి పెడతాదనా అన్నా. నేను పోయేస్తానా? నీ మాటలు నీ పండు ఎట్లు చూసిపోయినాయి? మీ నాయన పడితే వచ్చిపోయింది, నాయన రొట్టె తినకుండా అయింది. ఇక పోతున్నా. ఉన్న 2 ఫోన్లు కూడా ఊసగొట్టాను. సపోజ్ ఇంటికో ఇక పోతున్నా. చెల్లె అన్న, సంగతి ఏంది? మీ బ్రహ్మాండ సినిమా మంచిగా ఆడుతుంది అన్న. అనవసరంగా ఒక అడవిల మీద నిందలేసిన నేను పోతాను. ఇక లోపల నామె కూడా ఆడవిల్లనే కదా, నాకు అనొచ్చా? అనొద్దు, తప్పైంది అన్న. ఇప్పటి నుంచి ఎవరు నాన్న ఇక. సరే ఆయన మంది ముచ్చట నీకెందుకమ్మా మమతమ్మ? ఇచ్చిన కథకాయలు కావాలి నీకు. ఇంట్లో మొగడు గప్పేసి గుర్తే ఎవరిని చెప్పుకో గాని, నిన్ను చూసి నేర్చుకున్నానమ్మా నేను. నాయమ్మ నా మీద అడుగుతా తమ్మి, నేను ఎవరి గురించి అని మాట్లాడుతున్నా? నువ్వు శుద్ధపూసం చింతపండు విస్తున్నట్టున్నావు, పులుసు పెట్టుకో బాగా. పోతున్నా తమ్మి. ఇక నేను పోయినాను అనుకో, తెలుగు 2 రాష్ట్రాలకు మంచి ముచ్చట గాని చెడ్డ ముచ్చట గాని అన్ని ఇచ్చులు కథకాయలు తెలుసుకొని అందరికి చెప్పేదాన్ని. మరి మీ సినిమా కూడా ఎంత కష్టపడి చేసినావో, ఏమేమి చేసినావో, ఆ ఇరువాని ఎట్లుండదో, ఈరువా ఎట్లుండడో, కెమెరామ్యాన్లు ఎట్లుంటారో, ప్రొడ్యూసర్లు ఎట్లుంటారో అందరిని నేను చూపించి అందరి గురించి సరించుకోద్దా తమ్మి? సరే మరి పిలుపు. ఇరువాని ఏ పేరు? కనిక. బన్నీ హీరో, కనిక హీరోయిన్. కాలిక కనిక కైక కనిక కనక కనిక. ఈ పిల్ల పేరు ఏం పేరు అంటే? కనిక వాద్వా. కంక వాద్వా. కంకి కంకి
కంకి మంచిగా ఉండదు నీ పేరు జొన్న కంకి తెల్లగా కోతి వెనక్కి తిరుగుతున్నట్టే అంటేనే అప్పుడే మంచి పేర్లు పెడుతుంది గుర్తుపెట్టుకోని కాదు ఒక్క మాట కూడా చెప్పకుండా నీవేమి కార్తీక్ ఏమి రాజేమి పంతులేమి మన రాంబాబు ఏమి ఇంతమంది కష్టపడి ఒక కూరళ్ళు సినిమా చేసిండ్రు మరొక్క మాట నన్ను చెప్పాలి కార్తీక్ నాకు ఊకుంటాడా మొత్తం ఏం తెచ్చింది మీద పోస్తూనే అంటేనే మాట్లాడతాడు క్యారెక్టర్ కూడా ఇచ్చినాం ఫస్ట్ టైం తెలుగు చరిత్రలోనే ఈ గెటప్ లో మన సినిమానే ఫస్ట్ టైం చేసి ఇప్పటిదాకా కొమరక్క అనేది టీవీలకి లేదంటే యూట్యూబ్ అంకితమైన క్యారెక్టర్ని ఒక్కసారి 70 mm కింద చూసినాం. అబ్బా విశ్వరూపం చూపించింది విశ్వరూపమా అవ్వా ఓ ముసల్దానా చేసిందంట ఇగో ఇది వరకు దాకా మన ఊరలు ఉంది వాళ్ళ ముందర పుసుకున్న నేను కూడా ఆ సినిమాలో ఇట్లా కనబడ్డంటానంటే నా ఉసురు ఇక్కడ పోసుకుంటారంట అని వాళ్ళ ముందర చెప్పలే. అమ్మా నేను ఇప్పుడు చెప్తుండా మీ ముందర కూడా ఇప్పుడు రివీల్ చేస్తుండా. నేను కూడా ఈ సినిమాలో రాంబాబు ఒకనాడు తమ్మి నేను చేనుకాడు ఉంటే అక్క జరసేపు అక్కడ పోయొత్తుందా అంటాను డాడీ తమ్మి అంటే పన్నుడు అన్నాడు. పోయినాక అడిగి తీసుకొని పోయి యాక్టింగ్ చేయించిండు బాగానే చేసిన. కెమెరామెన్ అయితే నాయన ఓ తమ్మి నీకు దండం తమ్మి చూపించిండు మరి ఏమో ఆయన నేను చూసి నా దాన్ని చూపించినవుగా ఏమనుకున్నావు గ్లావర్ గిల్ల 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 తమ్మి హీరోయిన్ కంటే ఎక్కువ లేదు కాదు అయ్యా రాంబాబు మరి సినిమా అనుకున్నారు మంచిగానే ఉండదు. ఈ సినిమా కథ ఎవరి మీద అనుకున్నారు ఏం కథ మళ్ళీ గీత గీత బట్టలు వేసుకొని ముడ్డు వేసిన అయితే ఏం కాదు కదా. మన తెలుగు సినిమా చరిత్రలోనే ఇంతవరకు ఒగ్గు కళాకారులు అనే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది గొల్లోలు కానీ. అవునవును నాకు తెలుసు మా బావ కథ చెప్పడా కథ చెప్తారు కదా. అవును ఆ కథ చెప్పేటోళ్ళ మీద సినిమా తీసినాం ఒగ్గోళ్ళ మీద ఆమని గారు హీరో హీరోయిన్ కనిక పెట్టి 6 పాటలు 4 మన మాస్టర్ ఎందుకు తెలియదు నాకు తెలుసు పిల్లగాడు చిన్నప్పటి నుంచి తెలుసు ఆడు డైర్ కూడా వేసుకోకుండా నాకు తెలుసు ఎన్నిసార్లు తాను మాస్టర్ ఒక 3 పాటలు చేసిండు మన సినిమాలో. వీళ్ళిద్దరు డాన్సులు చూసినాం. అవును చూసిన తర్వాత వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇంకా కొత్తగా కావాలి ట్రెండ్ కావాలి అనుకుని ఏం చేసినామంటే 1 వీక్ వరకు వీళ్ళు మన దగ్గర షాద్నార్కి వచ్చారు. షాద్నార్లో ఉన్నారు ఇద్దరు. ప్రాక్టీస్ నైట్ 10 o'clock స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4-5 గంటల వరకు ప్రాక్టీస్ నడిచేది నైట్ అంతా. అట్లా 1 రోజు ఫుల్ ప్రాక్టీస్ చేయించిన తర్వాత దీనికి ఎఫెక్ట్ కావాలి సంతుల్ గారి ఎఫెక్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ అవుతున్నారు. షాద్నార్లో బాగుండే గారు ఉండే. సో ఆయన పిలిపించుకొని ఆ సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. 2 రోజుల్లో సాంగ్ కొటేషన్ అవుతుంది. 2 దినాలలో 2 దినాలలో అయిపోయింది. 2 నైట్లు 2 డేస్ కాదు అయ్యా. నేను యూట్యూబ్ కొట్టాక చూసినా ఏం పాట ఏం ఎగురుతుండరు ఏం డెకరేషన్ చేసిండ్రు గంతగానం గంత మంచి పాట 2 రోజులలో చేసినారు. 2 నైట్లు 2 డేలు 2 రాత్రులు 2 పగులు 4 కాల్చుతారు. ఈ గుడిపిట్ట నిద్ర పోయిందా బాగానే చేసిందా పిల్ల నీకు అర్థం అవుతున్నదా హిందీలో చెప్పండి నీ మొబైల్ లేడా హిందీ మొగడు కావాలన్నా సినిమా నుంచి అడగాలంటే హిందీలో అడుగు. హిందీలో నాకేడు అయ్యాక జర్ర అంత నేర్చుకున్నా. తెలుగులా ఫస్ట్ తోడ పేదాలనా ఇప్పుడు సాంగ్ చేసింది కదా రిలీక్స్ ఉన్నాయి. ఆ రిలీక్స్ ఎట్లా ప్రాక్టీస్ చేసింది అడగండి ఒకసారి. కాదు ఓ పిల్ల సాంగ్ పాట गाना 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 में किया ना वो गाना गाओ पंतुलु गारिनी तोलु करंडी पेल्ली की पंतुलु गारिनी पता है उसके आगे क्या है पंतुलु गारू होता है उसके बाद पता नहीं పంతులు గారిని పిలుచుకురారు. మా ముసలామకి చెప్పు మా ముసలిది లేకపోతే నువ్వు పోయినాక నన్ను సాగొడుతుంది. పెళ్లికి మొగన్నాడికి చెప్పు పెళ్లికి తయారైనవు
కాదయ్యా ఒక మాట కూడా వస్తలేదు ఈ పిల్లతో సినిమా అంతా ఇట్లా యాక్టింగ్ చేయించినవయ్యా I know the second line. Baje bajantri tolukiraru. ఒక్కసారి చెప్పాక నేను ఇట్లా కార్తీక్ ఏ మస్తు అసలు షూటింగ్ వల్ల ఈమెకి ఇప్పుడు ఈ తెలుగు కొంచెం కొంచెం వచ్చాను అనుకుంటారు. అవును, ఏడు కొంచెం పట్టుకొచ్చారు, పంజాబ్ నుంచి ఇచ్చారు. అవును, హీరోయిన్ ఎట్లుంటారు ఎట్లా చెప్తారు. కానీ సెట్లలో ఎంత కష్టపడ్డారంటే సీన్ పేపర్ పట్టుకొని తిరుక్కుంటా ప్రతి ఒక్క డైలాగ్ ప్రాక్టీస్ చేసుకుంటా ఒక అసిస్టెంట్ పెట్టుకొని ప్రతి దాని అర్థం తెలుసుకొని అసలు తెలుగు అయితే పుల్లు పోకుండా ఎంత బాగా నేర్చుకున్న డైలాగ్ అంత ప్రాక్టీస్ చేసి ఎంత బాగా చెప్పిందంటే అసలు ఒక నాకైతే ఒక పెద్ద హీరోయిన్ రేంజ్లో ఉన్న ఆమె ఎట్లా చెప్తారో ఆ రేంజ్ అనిపించింది ఫ్రేమ్లో అయితే. మస్తు సూపర్. ఆపు పంజాబీ దిక్తే నై దిక్తే South Indian. సౌత్ లా సౌత్ అంటారు సౌత్ అంటే దక్షిణ భారతదేశం అంటే ఇక్కడ దిక్కు పిల్లలు ఎక్కువ కనబడుతున్నావు. సినిమా చూడు కాదు అక్క మన బన్నీ ఎట్లా ప్రాక్టీస్ చేసుకుంటా మరి బన్నీ కూడా ఫస్ట్ టైం సినిమా హీరోగా చేస్తున్నావు. నీ అదృష్టం ఏంటంటే బిడ్డ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకే హీరోగా అవకాశం దొరుకుతలేదు. ఫస్ట్ టైము ఇంత మంచి డైరెక్టరు, అంత మంచి కెమెరామెన్, అంతమంది సీనియర్ ఆర్టిస్టుల పక్కన మెయిన్ హీరోగా నీ క్యారెక్టర్ దొరకడం నీ అదృష్టమే. చాలా వరకు ఎవరికి దొరకని అదృష్టం నీకు దొరికింది. నీకు ఎట్లా అనిపించింది? ఈ మమత ఆర్ట్ ప్రొడక్షన్ లో నీకు తెలవకుండా చేసింది ఏం లేదు. మళ్ళీ నీకు తెలిసినా కూడా నువ్వు ఇట్లానే మంచి సపోర్ట్ చేస్తావు తెలుసు. కాదు నాకు తెలుసు కానీ ఆయన కడుపులో కూడా ఏమన్నా తెలుసుకోవాలి కదా, అందుకే అడుగు చెప్పు. మరి చెప్పకుండా పోతే ముసలి ఏమన్నా ఇంటికి కూడా రానియకుండా ఆగమం చేస్తుంది. ఆ పిల్లని ఎత్తుకొచ్చినావు కదా దాన్ని మాట్లాడుతున్నావు చెప్పు. కాదు నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం హీరోగా చేసినావు? మరి కెమెరామెన్ టార్చర్ పెట్టిండా, రాంబాబు టార్చర్ పెట్టిండా, ఈ డాన్స్ మాస్టర్ టార్చర్ పెట్టిండా, ప్రొడ్యూసర్ టార్చర్ పెట్టిందా, ఈ టిక్కులాంటి టార్చర్ పెట్టిందా? ఎవరు టార్చర్ పెట్టకుండా మంచిగా చేసినవా? ఎవరికి ఏంటి నేనే పెట్టిన ఇందరిని టార్చర్. ఇది ఒప్పుకుంటాడా లేదనుకున్నా నీకు 10,000 చెర్రా తమ్మి ఉన్నది ఒప్పుకున్నారా? నిజంగా ఉన్నది చెప్పాలి కదా. మాస్టర్ గారిని కూడా టార్చర్ పెట్టినా ఇంకా ఎక్కువ పెట్టింది అలా అంటే కొంచెం మా కెమెరామ్యాన్ గారిని కొద్దిగా పెట్టాను అనుకోండి. ఇంకా ఎక్కువ వాటి మాత్రం మా డైరెక్టర్ గారిని మాత్రం ఇక రాత్రి లేదు పగలు లేదు అని మా హీరోయిన్ గారిని కూడా. అంటే టార్చర్ బన్నీ మళ్ళీ టార్చర్ పెట్టినట్టు వేరే రకంగా అనుకునేది బిడ్డ. ఆ టార్చర్ కాదు. అంటే పిల్లగాడు ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాడు కదా, చేసే దాంట్లో ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు, ఎక్స్పీరియన్స్ అంత ఉండదు. కాబట్టి వీళ్ళు సీనియర్లు కాబట్టి వాళ్ళకు కావాల్సింది ఈ అయ్యిందాక ఇవ్వరు. వీళ్ళు సైకోలు ఉన్నారు ఇక్కడ. కార్తీక్, రాంబాబు సైకోలకే సైకోల అమ్మల మొగులాళ్ళు. వాళ్ళకి తగ్గట్టు పిల్లగాడు దొరికాడు, మా ఊరు పిల్లగాడు, చార్మినార్ పిల్లగాడు రాజు. ఆడి పెద్ద సైకో వాడు. ఆడి ఏమనుకుంటా చేస్తాడు. కాకపోతే నేను ఒక క్వశ్చన్ నేను అడుగుతా. చెప్పు. ఇదే సినిమాలో ఒక పాట ఉంది. ఏది? ఒక పాట ఉంది, దాంట్లో నువ్వు కూడా చేసినావు. అవును. నీకేమనిపించింది? కొమరేలి సాంగ్. అమ్మా కొమరేలి మల్లన్న నిజంగా చెప్పనా, శివసత్తులు వచ్చి పోతురాజులు వచ్చి కొమరేలి మల్లన్న మా పేయి మీదకి వచ్చి మేము నాట్యం ఆడుతున్నట్టే అనిపించింది అబ్బా. ఎందుకంటే చెప్తున్నా అయ్యా సారు, నువ్వు దోలుకొని పోయినావు. కొమరెల్లి మల్లన్న గుడి ముందరనే చేసారు. కొమరెల్లి మల్లన్న మెట్లు ఎక్కుతుంటేనే మనం షూటింగ్ చేసినాం. కానీ ఎర్రటెండల ఈపులు మండుతున్నాయి, ఎండుగాలం, ముఖం చిమ్మ అంటున్నది, చెమట గారుతున్నది. డ్యాన్స్ నీకు నచ్చిందా కిడివవు. ఓ దిక్కు బండారు చల్లుతున్నారు, ఓ దిక్కు మెరుపులు అవేంటి కాగితాలు చల్లుతున్నావు. ఆ స్టెప్ ఒకరు ఒకలాకేస్తున్నాము. రాకి సచ్చినాం అబ్బా. కానీ మొత్తం మీద ఆ పాట బయటకు వచ్చినాక ఎంత ముద్దుగుండదో నాకైతే సంతోషం అనిపించింది. పూనకాలు వస్తాయి అక్క పాట. నిజంగా చెప్పాలంటే పాటకి థియేటర్లో పూనకాలు రాకపోతే రాజు నీకు అంచెలు ఎదగాలి. నా కొమరక్క ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం, తెలుగు ప్రజలందరి ఆశీర్వాదం ఉండి షాద్నగర్ పేరే కాదు తెలుగు 2 రాష్ట్రాలు గర్వించదగ్గ స్థాయికి ఎదగాలి నన్ను కోరుకుంటున్న బిడ్డ. ఈ కథని స్టార్టింగ్ నుంచి ట్రావెల్
ఇప్పుడు రాంబాబు సార్కి నాకు ఆల్మోస్ట్ ఏం లేకున్నా అని 12-13 సంవత్సరాలు పరిచయం. అమ్మ దోస్తాను 12-13 సంవత్సరాల నుంచి పరిచయము. నేను చిన్నది కాదు, ముంబైలో చేసి స్టార్టింగ్ అప్పటి నుంచి సారు కోడేటప్పటి నుంచి చాలా పరిచయం. ఇప్పటి నుంచో మా కాంబినేషన్ అనుకుంటున్నాం చేద్దాం అనుకుంటే సడన్గా ఒకటిసారి రాంబాబు సార్ మనం సినిమా చేద్దాం అనుకుంటున్నాం, సినిమా ఫైన్ లేదు రావాలి ఖచ్చితంగా. అప్పటికి ముంబైలో ఉంటుంది. దాంతోపాటు మనకు అప్పటి నుంచి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా, సరే అని చెప్పేసి వచ్చిన తర్వాత పరిచయం చేస్తాం. దాంతో సురేష్ గారు ఫ్రెండ్ సురేష్ గారిని హీరో గారిని పరిచయం చేసిన తర్వాత ఫస్ట్ టోటల్గా స్టోరీ లైన్ అంతా చెప్పాడు. ఇది స్టోరీ లైన్, ఇది కథ స్ట్రక్చర్. అప్పటికి ఫైనల్ స్ట్రక్చర్లో ఉన్నాయి, కొంచెం చిన్న మార్పులు ఏమో జరుగుతున్నాయి. కథ ఎంబట్నే నాకు అనిపించింది ఏంటంటే అసలు ఇలాంటి సబ్జెక్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి కథ ఇవ్వలేదు. ఎన్నో సినిమాలు చూసినాం, నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసుకుంటూ వచ్చినా, ప్లస్ వేరే టెక్నికల్ చేసుకుంటూ వచ్చిన ఇలాంటి సబ్జెక్ట్ అయినప్పుడు దీనికి అసలైన మంచి రూపం ఇస్తుంది, మంచి ఒక గ్లో ఇస్తుంది, మంచి పర్ఫెక్ట్గా ఒక న్యాచురల్ లైటింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సినిమాలో కొన్ని చూస్తూ ఉంటే, కొన్ని ఇప్పుడు తమిళ్ కానీ మలయాళం సినిమాలు కానీ కొన్ని చూస్తూ ఉంటే మనకి ఎట్లా అంటే ఆ న్యాచురల్ ఫీల్ ఉంటుంది. జరుగుతున్నట్టు మన కళ్ళం కూడా జరుగుతున్నట్టు, ఆ కళ్ళం కూడా జరిగేటువంటి ఆ ఫీల్ తీసుకురావాలనుకుంటుంది. బేసికల్గా నేను ఎయిటర్, బేసికల్గా ఎయిటర్. ఈ సినిమాకి ఎంఆర్ వర్మ గారు ఎయిటర్. ఎంఆర్ వర్మ తెలుసా? ఓకిరి, చిరుత, అసలు మామూలు హిట్లు లేవు సార్, అసలు చాలా పెద్ద ఎయిటర్. సో ఈ సినిమాకి సారే ఎయిటర్. బట్ ఏంటంటే ప్రతి కెమెరామ్యాన్కి ఒక ఎయిటింగ్ సెన్స్ అని అనుకుంటుంది. అది ఓన్ అయినప్పుడు వస్తుంది. మంచి కెమెరామ్యాన్ ఓన్ చేసుకుని సినిమాని ఓన్ చేసుకుని చేసినప్పుడు ఆ ఎయిటింగ్ సెన్స్ అనేది బయటకు వస్తుంది. ప్రతి డిఓపీకి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అదేంటంటే ఆ ఎయిటింగ్ సెన్స్ ఏంటంటే సినిమా కథ ఓన్ అయింది కాబట్టి నా లోపల ఉన్న ఎడిటర్ కూడా కొంచెం ఆ కల్చర్ ప్లస్ అయ్యి అది బయటకు వచ్చింది. ఎడిటర్ కాదు, వర్మ గారు సార్ కూడా అన్నారు ఏంటంటే అసలు షార్ట్ టు షార్ట్ అసలు గ్యాప్ లేకుండా ఆ షార్ట్ ఎంత పడుతుందో అంతే తీసుకొచ్చారు. పర్లేదు, బట్ ఏంటంటే గుడ్ బాగుంది. మాకు ఏంటంటే ఎడిటింగ్ చేయడం కరెక్ట్ స్కోప్ ఇచ్చారు, చాలా బాగుందని చెప్పి వర్మ సార్ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అసలు నీకు ఆటర్ కూడా చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చినాయి ఇప్పటికీ. అవుతున్నాయి. వర్మ గారు సాంగ్ చూసినప్పుడే చెప్పారు ఎడిటింగ్. అబ్దుల్ గారు సాంగ్ ఎడిటింగ్ పోయినప్పుడే ఆ రోజు నైట్ కూర్చున్నాం. దానికన్నా డైరెక్టర్ పడుతున్నాడు ఆ రోజు. 3 అవుతుందంటే అలసిపోయాడు పాపము. కానీ సినిమా కార్తీక్ కష్టపడ్డందుకు డిఓపిగా దాన్ని భుజాల మీద వేసుకొని నువ్వు రాంబాబు గారు ఆ సినిమాని నడిపించిండ్రు. అంటే తల్లిదండ్రి ఇద్దరు ఉంటే పిల్లలు ఎంతమంది ఇంట్లో పిల్లలున్నా, కోడన్లున్నా, కొడుకులున్నా, మన్మలున్నా, మన్మరాన్లున్నా, తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే చాలు ఆ ఫ్యామిలీని సక్రమంగా నడపగలుగుతారు. తల్లిదండ్రులు ఎవరు లేకున్నా, ఎవరు మిస్ అయినా, ఇద్దరు గొడవ పడ్డా ఆ ఫ్యామిలీ చక్కగా ఉండదు. మీ సినిమా కూడా నాకు అట్లా కుటుంబంలాగా అనిపించింది. మేమందరం పిల్లలము. కార్తీక్ రాంబాబు అయితే ఒక తల్లిదండ్రిలాగా మీరు కొట్టుకున్నారో తిట్టుకున్నారో ఏమనుకున్నారో మా ముందర ఎన్నడూ ఏమనుకోలేదు. మరి సాధనాలు ఉండే పంతులు ఊసిన దాకా పోయినావంటే ఇచ్చంతరం మంచివే. నీకు ఇష్టం ఉండిపోయినావా, నిన్ను ఎవరైనా దోలుకపోయినరా? అంత గొప్ప అవకాశం మీకు ఎట్లొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాజుకి ఈ విషయంలో నేను భావనైనా సరే ఈ విషయంలో రాజుకు మాత్రం నేను చాలా రుణపడి ఉంటా. నాకంటూ స్పెషల్ అనేది కాదు, నేనంటే ఎన్నో ప్రూఫ్ చేసుకోవాలి. చాలాసార్లు రాజుకొని నేను ఎన్నోసార్లు ఏడ్చిన, నాకు మంచి షాట్ రావాలి, మంచి పొజిషన్ రావాలి. పొజిషన్ అంటే నన్నుకు నేను చూసుకోవాలి, ఫస్ట్ స్క్రీన్ పై చూసుకోవాలి. ప్లస్ మా నాన్న పేరు మా ఇంటి పేరు నేను నిలబెట్టాలి. అయ్యగారంటూ ఓన్లీ పురోహితం అని కాదు, ఇక్కడ అన్నిట్లలో ఉన్నాయి. అంటే లంగపని దొంగపని అని అవుతుంది తల్లిను అన్నా అంటారు. మంచి విషయంలో అది ఏమంటారు కదా, వృత్తే మీ మనస్తత్వం. ఆ విషయం కొద్ది నేను చాలాసార్లు ఏడ్చిన. సారు నేను ఒక సాంగ్ చూసా. ఆ సాంగ్లో ఎంతసేపు వేసిన అంటే అంతసేపు వేసిన. మనం చూసాం నైట్ గుర్తుందా సార్? ఆవేశం వచ్చేసింది అందులో నుంచి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ పిక్చర్ కానీ ఏదైనా కానీ చాలా పెద్ద హిట్ అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంది కాదు.
ఒక బ్రాహ్మణ్ లాగా మాత్రం మీ అందరు నేను బ్లెస్సింగ్ చేస్తున్నాను. ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, దాదాపు మీరు 45 సినిమాలు చూసినాను. సార్ ఎన్నో సార్ డైరెక్ట్ మన బండ్లగణేష్ సార్ ఏమన్నాడు, నువ్వు ఒక 100 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆయన నీకు. అయ్యో ఆయన నేను షెడ్ కూడా వేసి ఉన్నాను ఆయన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. మాట అన్న తర్వాత నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. అతను శ్రీదేవి డ్రామా కంపెనీ విషయం అతను ఒక రాజు మాస్టరే, నువ్వు రా నేనున్నా అని బాగా సపోర్ట్ చేసేది. నాకంటూ నేను చూసుకోవాలి, చూసినందుకు అందరూ మెచ్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ కొద్ది వచ్చిన మరి కథ కర్మ క్రియ అన్నీ నీవే. మరి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒకలేకపోతున్నారు. ఒక సినిమాలు తీస్తున్నారు, సగం సగం బట్టలు వేసుకునేవి, ముడి చూపించేది, ముద్ర పెట్టి నాకేటివి వచ్చాడు. అన్ని రకాల సినిమాలు, మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు, కొట్టుకునేటివి, తిట్టుకునేటివి, ఓయమ్మో అన్ని రకాల సినిమాలు తీస్తారు. ఈ రకమైన సినిమా రాలే, ఇంతవరకు రాలేదే, నో నైవా. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో ఒగ్గు కళాకారుల మీదనే, మన కొమరేలి మల్లన్న మీదనే కథ అనుకోవాలని నీకు అనిపించిందా? ఎక్కడన్నా చూసినవా? ఎవరైనా చెప్పిండ్రా? ఎట్లా పుట్టింది? ఏంది కథ? మన తెలంగాణలో ఒగ్గు కళాకారులు ఆ సబ్జెక్ట్ మీద వరకు అసలు సినిమా అవును ఒకసారిగా మనమే లైన్ అనుకుంటాం. కొమరేలి మల్లన్న అంటే గోళ్ళకి యాదవులకి కులదైవము, ఆశామాషి దేవుడు కాదు. అది అలా అనుకొని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అలా వచ్చింది. మా ప్రొడ్యూసర్ గారికి, మా కో ప్రొడ్యూసర్ గారికి చాలా బాగుంది. చేస్తుంది ఏంది అసలు ఖర్చుకి ఏమి ఇబ్బంది పడదు. ఏంటంటే బడ్జెట్ అంటే ఒక ఫిగర్ చెప్పాను. ఫిగర్ చెప్పినట్టు సినిమా అంటే ఛత్తీస్గఢ్లో చేయాల్సి వస్తుంది, వాయమ్మో కర్ణాటకలో చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా చేయి, సినిమా హిట్ కావాలి. ఈ ఒగ్గు కళాకారుల మీద నువ్వు ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్ట్ని తీసుకోవచ్చు అంటే బాగా ప్రోత్సహించారు. అది కార్యరూపం దాచి ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా. సూపర్. కానీ 24 క్రాప్స్లల్లా ప్రతి ఒక్కరికి అన్నం దొరకాలి, ప్రతి ఒక్కరికి పేరు రావాలి, ప్రతి ఒక్కరి కోరికను తీర్చుకోవాలి, వాళ్ళకున్న ఆశయాన్ని సాధించాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆయన ఎవరు? దర్శకుడు కాదు, ప్రొడ్యూసరే. దర్శకుడు అందరి తర్వాత ఈ 24 క్రాప్స్లో ఈయన కూడా ఉంటాడు. ఆయన ఒక్కడు లేకుంటే ఇంత ఈ 24 క్రాపులు లేవు, ఎవరికి అన్నం లేదు, ఎవరి కోరిక తీరదు, ఎవరి ఆశయం నెరవేరదు. ప్రొడ్యూసర్ చల్లగా ఉండాలి. దాసరి సురేష్ నిజంగా వయసులో చిన్నోడు అయినా సరే నాకు చాలా మంచిగా అనిపించిండు. వయసులో చిన్నోడు అయినా సరే పైసకి వెనకాడకుండా ఇంత గొప్ప సబ్జెక్టు, ఇంత మంచి కథ జనాలకు ఎక్కాలి, జనాలకు చూపియాలి, ఏమన్నా కానీ అన్నట్టు ₹1 వెనక ముందు కాకుండా ఎవరికి ఎక్కడ ఇచ్చే పైస అక్కడ ఇచ్చి ఎవరిని ఎట్లా చూసుకోవాలని అట్లా చూసుకొని ఇవాళ బ్రహ్మాండ సినిమాని బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోగొట్టుకొని రిలీజ్కి సిద్ధంగా ఉంటుంది. బాగున్నావాను? తినవా? నీకు నీ మొగని చేసుకుంటా కొమరక్క అను. నీ మొగడిని పెళ్లి చేసుకుంటావా? నువ్వే కాదే, మా ఇంటి ఒక పిల్లగాడు ఉన్నాడు, అని చేసుకుంటావా? తెలుసు, నేనేం చెప్తా మా క్యాబర్తో బాబు చేసుకుంటావా? నేనెందుకు చేసుకుంటానే? నువ్వు చేసుకుంటావా అంటున్నా. సరే వద్దుకుడదయ్యా, భాష రాకపోయినా. ఇక ఈ సినిమాలో బాగా యాక్టింగ్ చేసినావు. నేను కాదే, నువ్వు. కాదు, ప్రొడ్యూసర్ అదే డైరెక్టర్ బాగా తిండి బాగా పెట్టిండా? మింగినవా? బట్ట సంగ అయ్యో, ఇది నిజంగా ఉంటది, తెలుగు ఇండస్ట్రీలో ఉంటది. ఒక మాట ఇట్లా చెప్పగానే ఇట్లా అందుకుంటున్నది. నేను ఒక సామెత చెప్తావా? ఏం తెలివని వెళ్ళిపాయ, గొంతులు వేస్తే వెళ్ళిపాయ. ఏమి తెలివని వెళ్ళిపాయ, గొంతులు వేస్తే
డొల్లిపాయ డొల్లిపాయ కాదు డొల్లిపాయ నాకు రాదే భాష అంత భాష రాదు నాకు కొమరక్క నీ మొగన్ని చేసుకుంటాను నీ మొగన్ని చేసుకుంటా చేసుకుంటావా కాదే तेलुगु इंडस्ट्री में पहले काम किया ना కాదే బిత్తిదానా ఎర్రకొత్తి లేకుండా మంచిగా కాదు तेलुगु इंडस्ट्री में फर्स्ट काम किया ना आपको कैसा लग रहा है तेलुगु भाषा तेलुगु एक्टिंग डायरेक्टर कैमरामैन हीरो प्रोड्यूसर डांस मास्टर सब लोग कैसा लगा अच्छा है बहुत अच्छा हिंदी में बोलो बहुत अच्छा लग रहा है फर्स्ट प्रोजेक्ट था तो सभी काफ़ी सपोर्टिव थे सबने कोऑपरेट किया मेरे साथ जैसे मुझे लैंग्वेज इश्यूज थे सबने मुझे समझाया मीनिंग समझाया तो मेरे लिए काफ़ी इजी हो गया मतलब इनके साथ काम करना के सभी सपोर्टिव थे डायरेक्टर को एक्टर राजू मास्टर तो चलो है कोऑपरेट सभी तो अच्छा लगा मतलब काम फर्स्ट प्रोजेक्ट के हिसाब से मतलब मुझे ठीक है अच्छा हुआ మంచిగా అయింది अच्छी फीलिंग है నాకు అర్థమయ్యేటోళ్ళకి కూడా అర్థమైంది అమ్మ కోరి ఏం చెప్పిందంటే అందరు బాగా చూసుకున్నారు నాకు మంచి కూడు పెట్టిండ్రు పైసలు ఇచ్చిండ్రు భాష నేర్పిండ్రు యాక్టింగ్ నేర్పిండ్రు అని చెప్పింది తెలుగు ఇండస్ట్రీలో ఇది కొన్ని సంవత్సరాలు నిలబడుతుంది ఇప్పుడు నాకు అర్థమైంది అది ఉండదు ఇక్కడ నీళ్ళు పడ్డాయి తెలుగు చీకు చీకు తెలుగు చీక చీక కంకి నేర్చుకుంటా తెలుగు నేర్చుకుంటా కంకి 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 తెలుగు ప్రజలందరికీ చెప్పు తెలుగు తెలుగు వాళ్ళకు పూరా బోలో ब्रह्मांड सिनेमा आप लोग देख के हमारा को आशीर्वाद दे दो तेलुगु में बोलो ब्रह्मांड सिनेमा చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుండ్రి తెలుగులో ఒక పోరడు ఎవడన్నా ఉంటే ఒక పోరడు ఎవడన్నా ఉంటే నన్ను పెళ్లి చేసుకోనికే రెడీ ఉండుండి మీ దగ్గర 2 బర్రెలు ఉండాలి మీ దగ్గర 2 బర్రెలు ఉండాలి 4 గొర్రెలు ఉండాలి 3 మేకలు ఉండాలి 3 మేకలు ఉండాలి ఒక పిల్లి ఉండాలి చెప్పే అవన్నీ ఉండాలంటే మా ఇంటి వెనక సత్తిగాడు ఉండడు వాడు 3 బాల్లు ఉండయి పెండ తీస్తాడు తొరిగోడు చెవులిన వాడయి కళ్ళు కరికి కనవాడయి నీకు కరెక్ట్ జోడి బిడ్డ చేసుకుందుకు ఏం చెప్తున్నా మంచి కొమరకు ఆశీర్వదిస్తున్నది అంచెలు వెళ్ళి 10 సినిమాలు చేయాలని కోరుకుంటున్నా నాయన నీకు పంతులు గారికి ముఖ్యంగా 1కి 10 సార్లు చెప్తున్నా మన జోగిని శ్యామలక్క నిజంగా ఎందుకంటే ఆమె చాలా కాలం నుంచి సినిమాలు బంద్ చేసింది కార్తిక్ కానీ మన రాంబాబు గారు కానీ అందరూ డ్యాన్స్ మాస్టర్ కానీ పట్టుబట్టి ఆ పాట జోగిని శ్యామలక్క చేస్తేనే బాగుంటుంది అక్క నువ్వే చేయాలని పట్టుబట్టి చేపించారు ఆ పాట మామూలుగా లేదు బిడ్డ ఇంకా మీ కళ్ళ ముందుకు రాలేదు విజువల్ ఆ పాటకి వస్తే పూనకాలు రానోళ్ళకు కూడా పూనకాలు వస్తాయి థియేటర్లల్లో యాపకొమ్మలు పట్టుకోకపోయినా ఏమైనా బట్టలు పట్టుకొని కుర్చీతోటి సుగముగపోతే నన్ను అడుగుండ్రి నిజంగా ఆమె కత్తి పట్టుకొని ఉరుకొచ్చి సీన్స్ ఉన్నాయి దేవుడా నిజంగా నేనే అనుకున్నా అమ్మవారే నిజంగా లేచి అదే గుళ్ళకెళ్ళి లేచి వస్తుందేమో అన్నంత బాగా చేసింది జోగిని శ్యామలకు కానీ అందరికి ప్రతి ఒక్కరికి బ్రహ్మాండ టీం అందరికి తెలుగు ఒకటి చెప్తా అంటే ఈ సాంగ్ చేసినప్పుడు డైరెక్టర్ కానీ కార్తిక్ కానీ ప్రొడ్యూసర్ కానీ వేరే అందరూ అనుకున్నాము కాకపోతే ఈ సాంగ్ కోసం డిస్కషన్ చేసినప్పుడు ఒక రోజు మొత్తం కూర్చొని జోగి శ్యామల గారిని అనుకున్నాం ఎందుకంటే తనతో నాకు శ్రీదేవిలో ర్యాప్ ఉంది శ్రీదేవితో చేసింది కాబట్టి డైరెక్టర్ గారికి ఆయన
అయితే దాని గురించి డైరెక్టర్ గారి గురించి చెప్పిన మాస్టర్ మేము ఎప్పుడో అనుకున్నాము ఇది చేద్దాము ఒకసారి చేస్తారో లేదో కనుక ఎందుకంటే జోగి శ్యామల్ గారు మూవీస్ పనిచేసి చాలా రోజులు చేస్తారో చేయరో నాకున్న ర్యాప్ తోటి ఫోన్ చేస్తాను మాస్టర్ బాగుందంటే ఇట్లా సినిమా ఉంది ఒక సాంగ్ చేద్దాం అనుకున్నా అంటే ఏం సినిమా ఇట్లా ఒక కళాకారు అయ్యా తప్పకుండా చేస్తాను అంటే ఒక కళాకారుడి గురించి ఒక కళాకారులాగా చేయడం చాలా గొప్పది. ఇంకోటి ఆమె షాద్నగర్కి వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసుకుని షాద్నగర్కి వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసుకుని వచ్చి అక్కడ విజువల్స్ పే చేసినాం. అక్కడ ఉన్నది ఒక మార్నింగ్ నుంచి తెల్లారి దాకా చేసినాక ఒక్క నిమిషం కూడా స్ట్రక్ కాలేదు, అంత యాక్టివ్ ఉంది. కానీ సాంగ్ మాత్రం ఒక రేంజ్లో వచ్చింది. వెరీ హ్యాపీ. నిజంగా ఆమెకు కూడా మా కొమరక్క టీం తరఫున కాదు తెలుగు ప్రజలందరి తరఫున 10,000 శరణార్థి ఒగ్గు కళాకారుల అందరూ గర్వించదగ్గ స్టోరీ. కొమరెల్లి మల్లన్న ఆశీర్వాదం తీసుకొని మొదలుపెట్టినాము. కొమరెల్లి మల్లన్న కథను కూడా ప్రపంచానికి పరిచయం అందరికీ తెలుసు, కానీ ఇంకో కోణంలో పరిచయం చేయడానికి డైరెక్టర్ గారు ప్రయత్నం చేసారు. అది 100% న్యాయం చేసిరని మేము అనుకుంటున్నాము. మీరు కూడా చూసి అంతకు 100 రెట్లు మీరు చెప్తారు. మేము ఏం చెప్పినా వాళ్ళ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పినలే అంటారు. మేము ఎందుకు తక్కువ మాట్లాడుతున్నారు అందరంటే పనిలో కనబడాలని మాటలు ఎక్కువ మాట్లాడితే బుడుపుక్కలో ఏంది ఇది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాను. అందుకే మాటలు తక్కువ మాట్లాడుతున్నాము. సినిమా బాగొచ్చింది. నిజంగా చూడండి, బ్రహ్మాండ సినిమాని బ్రహ్మాండంగా ఆశీర్వదించి బ్రహ్మాండమైన సక్సెస్ చేసి మా టీం అందరినీ ఆశీర్వదిస్తే మాకు ఇంకొక 10 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. 10 రోజులు అన్నం తినగలుగుతాం. మీ ఆశీర్వాదం మా అందరి మీద ఉండాలి. బ్రహ్మాండ సినిమా అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది.